ఏంటి డ్రెస్సును చూపించే వల్లభ డిజైన్ కవర్స్ని చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, పనికిరాని వాటిని కూడా మనం పనికొచ్చే విధంగా మన వల్లభ డిజైన్స్లో మీరు తప్పకుండా చూడొచ్చు. ఇంతకుముందు కూడా మీరు ఈ కవర్స్తో వేరే ఛానల్స్లో చూసుంటారు, కానీ ఈరోజు చూపించేవి మీరు ఏ ఛానల్స్లో కూడా చూసుండరండి. ఇది మా అమ్మగారు ట్రై చేస్తున్నారండి. ట్రై చేయటం కాదు, ఆల్రెడీ 3 years క్రిందటే మా మదర్ చేసేసారండి. వీటిని ఎలా చేయాలి ఏంటి అనేది మీకు కూడా చూపించినట్లయితే యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో వీడియోనైతే నేను తీస్తున్నానండి. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలాగూ ఏంటి అనేది ఈ వీడియోలో మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే అర్థమవుతుందండి. ఏం చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దామా? వచ్చేయండి మనతోటి. వేటితో చేయాలి అంటే ఇది చూస్తున్నారు కదా, నిడిల్ అండి. ఇది మనం వైర్స్, ఉలన్ క్లాత్స్ అవి మనం అల్లుకునే వాళ్ళకైతే ఇది బాగా ఐడియా ఉంటుందండి. ఇదొకటి సిజర్ అండ్ ఇది ఇలాంటి కవర్స్. వీటితోనే మనం పనికొచ్చే విధంగా వీటిని మార్చుకోవచ్చండి. జస్ట్ అదంతా కూడా మన క్రియేటివిటీ మీదే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం కూడా ఒకసారి ట్రై చేసేయండి. చూస్తున్నారు కదండి, ఈ కవర్కి ఎండింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇట్లా ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నారండి మా అమ్మ. దగ్గరగా చూపించండి. చూస్తున్నారు కదండి, ఫోల్డింగ్స్ అయితే వేసారండి. ఇలాగా ఫోల్డింగ్స్ వేసుకుని కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా మనం ఏమేమి కవర్స్ అయితే తీసుకుంటామో, ఎన్ని కవర్స్ అయితే తీసుకుంటామో వాటిలన్నిటినీ కూడా ఇలా కట్ చేసుకుని మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒక 2 inches లోపే తీసుకున్నారండి. మీరు చూస్తున్నారు కదా, వేలుతో చూసినట్లయితే ఒక 2 inches వరకు పడుతుందండి. ఇలా తీసుకున్నాక ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇట్లా ఎడ్జెస్ ఈ సైడ్న ఇట్లా 2 fingersతో హోల్డ్ చేశారండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీనికైతే మధ్యలో ఒక నాట్ అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. నాటు ఎలా వేసుకోవాలి అనేది కూడా చూపిస్తున్నారు చూడండి. అంటే రెండింటిని కలిపి చేయాలా? దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. హోల్డ్ చేసి ఈ సైడ్న పట్టుకున్నాం కదండి, దాంట్లోకి మరొక దాన్ని తీసుకుని ఇట్లా నాటల్లే వేసారండి. అంటే జాయింట్ కోసం అండి ఇది. ఇలా ఒక్కొక్క దానికి ఉన్న ఈ పీసెస్ అన్నిటినీ కూడా జాయింట్ చేసుకుంటా వెళ్ళాలండి. అప్పుడు ఇది ఒక థ్రెడ్ లాగా వస్తుందండి. దగ్గరగా చూపిస్తాను, ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ నాట్ వేసి ఉన్నది కదండి. దీనికి మరొక దాన్ని ఎలా అటాచ్ చేయాలి అనేది ఇంకొకసారి దగ్గరగా చూపిస్తాను. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది కానీ 1-2 వేస్తే మనకి అర్థమైపోతుందండి. దీన్ని ఇట్లా ఒక చేత్తో హోల్డ్ చేసి ఈ మధ్యలో సెంటర్ పాయింట్కి మరొక దాన్ని తూర్చారండి. మనం పూలు కట్టుకునేటప్పుడు ఇట్లా అంటాం కదండి, సేమ్ అదే ప్రాసెస్లో కింద నుంచి లాగుతున్నారు. చూస్తున్నారు కదా, నాట్ అయితే పట్టిపోయిందండి. ఇట్లా మనం కట్ చేసేసి ఏవైతే మనం ఇట్లా 2 inchesగా అట్లా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వీటిలన్నిటినీ కూడా ఇదే ప్రాసెస్లో జాయింట్ చేసుకోవాలి. ఒక రోల్ లాగా రెడీ చేసి పక్కన పెట్టేసేసుకుంటున్నారండి. ఇలా మనం ఎన్ని కవర్స్ అయితే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న వాటిని ఏం చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ స్టెప్
చూద్దామండి. చూస్తున్నారు కదా, మీకు చూపించాను కదండి సూది. ఈ నీడిల్ హెల్ప్ తీసుకుని వీటిని ఇప్పుడు అల్లుతారండి. బుట్టలవి అల్లే వాళ్ళకైతే ఇది బాగా తెలిసే ఉంటుంది, ఎలా అల్లాలి అనేది కూడా ఐడియా ఉంటుందండి వాళ్ళకి. ఇది పెద్ద కష్టమేం కాదు, కానీ కొంచెం కాన్సన్ట్రేషన్గా చూసినట్లయితే అర్థమవుతుందండి. చూస్తున్నారు కదా, ఒక ఫింగర్తో ఇట్లా ఫోల్డ్ చేసేసి ఈ దీనిలోకి లాగుతున్నారు. చూస్తున్నారు కదండి, గొలుసు కుట్టు అంటారంటండి. అర్థమవుతుందండి మీకు? ఇంకొకసారి క్లియర్గా చూపిస్తాను, దగ్గరగా చూడండి. అంతా కూడా ఫింగర్స్ మీద డిపెండ్ అయి ఉన్నట్టుందండి. చూడండి, ఒకసారి అల్లిన దాన్ని కూడా చూపిస్తాను. చూడండి, మన జడాలుకున్నట్టే ఉంది కదండి. ఇలా మొత్తం కూడా అల్లుకుంటా వెళ్ళాలండి. ఇంకొకసారి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు దీన్ని ఇంకొక వరుసగా అంటే నెక్స్ట్ రో కూడా ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నారండి. ఓకే, మీకు వినిపించదు కదండి మైక్ లేనందువలన. ఇది మనం ఎంత ఇప్పుడు దీంతో అయితే మనం ఒక బాస్కెట్ని అయితే చేస్తున్నామండి. బాస్కెట్ మనకి ఎంత లెంతీగా కావాలి అనుకుంటే అంత లెంత్ వైజ్గా ఇది మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి. చిన్నది కావాలి అనుకున్నట్లయితే ఇంతటితో ఆపుకోవాలండి. లేదు కొంచెం మనకి పెద్దది కావాలి అనుకున్నట్లయితే దీని లెంత్ అనేది పెంచుకుంటా వెళ్ళాలండి. పెంచుకుని నెక్స్ట్ రో మళ్ళీ చేసుకుంటా వెళ్ళాలి. ఇప్పుడు మీకు చూపించడం కోసం మాత్రమే మేము ఈ లైన్తోనే ఆపుతున్నామండి. నెక్స్ట్ లైన్ ఎలా వేయాలి ఏంటి అనేది కంటిన్యూ చేద్దాం. చూస్తున్నారు కదా, ఫస్ట్ రో వేసే ఉంది కదండి, దానిలోకి మళ్ళీ దీనిలో నుంచి సూది గుచ్చి అటాచ్ చేస్తున్నారండి. మీకు ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని కొంచెం స్లో మోషన్లో కనుక మీరు పెట్టుకొని చూసినట్లయితే అర్థమవుతుందండి. ఏమంతా కష్టమైంది కాదు, కానీ కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది పెట్టాల్సి ఉంటుందండి. మరి ఇష్టమైన వాటికి ఆ మాత్రం కాన్సన్ట్రేషన్ పెట్టుకోకపోతే కుదరదు కదండి. చూస్తున్నారు కదా, ఇలా 1 by 1 రోస్ మనం పెంచుకుంటా వెళ్ళాలి. మనకి ఎంత విడ్త్ కావాలి, ఎంత లెవెల్లో కావాలి అంటే ఆ లెవెల్ వరకు ఇదే ప్రాసెస్ని మనం కంటిన్యూ చేయాల్సి ఉంటుందండి. చూస్తున్నారు కదండి, సెకండ్ రో కూడా ఇలా నెక్స్ట్ మనకి ఎంత కావాలి ఏంటి అనేది విడ్త్ అయినా లెంత్ అయినా ఇలా కంటిన్యూ చేసుకుంటా వెళ్ళాల్సిందేనండి. ఇది మొత్తం మీకు కంప్లీట్గా చూపించాలి అంటే వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి జస్ట్ ఇది ఎలా అల్లాలి అనేది మాత్రమే దీంట్లో చూపించానండి. ఆల్రెడీ సగం అల్లింది కూడా రెడీగానే పెట్టానండి మీకు చూపిద్దామని. చూడండి, ఇలా వస్తుందండి. ఇలా బేస్ అనేది ఇలా వస్తుందండి. దాన్ని మనం కంటిన్యూగా ఇట్లా లెవెల్ పైకి పెంచుకుంటా వెళ్ళాలండి. ఇదైతే ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి మీకు షేప్ అనేది కరెక్ట్గా తెలియట్లేదండి. ఇది వచ్చేసరికి కింద అడుగు భాగం అండి. దీన్ని మనం ఇట్లా పెంచుకుంటా వెళ్ళాల్సి ఉంటుందండి, 4 సైడ్స్ కూడా. చూస్తున్నారు కదండి, దాదాపు నా చెయ్యి అంతా కూడా పట్టేంత వెడల్పు అయితే ఉందండి. పొడవు కూడా ఇంచుమించుగా ఒక 3 మన పూలు కొలుచుకుంటూ ఉంటాం కదండి, అట్లాగా ఆ ఒక 3 అయితే లెంత్ విడ్త్ కూడా ఉందండి.
ఇట్లాగ ఉంటుందండి. రకరకాల కలర్స్తో వేసిందిలేండి మా అమ్మ. ఎందుకంటే కవర్స్ అనేవి మన దగ్గర ఒకే కలర్లో మనం వాడం కదండి. ఏదైనా మనం పర్చేస్ చేసుకున్నప్పుడు వెజిటేబుల్స్ అనో లేకపోతే ఫ్రూట్స్ అనో రకరకాల కలర్స్తోనే కదా వస్తుంది కదండి. అందువలన అన్ని కలర్స్ని కలిపి ఒకదానికే వేసామండి. అందువలన ఇలా కలర్స్గా కనిపిస్తుందండి. ఇది పూర్తిగా అల్లినవి నా దగ్గర ఉన్నాయండి, అవి మీకు చూపిస్తానండి. చూస్తున్నారు కదండి, సేమ్ ఇలానే ఉందండి. ఇది అల్లి కూడా దాదాపు 3 years పైనే అవుతుందండి. కానీ ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ అవటం కానీ ఏదైనా తెగటం కానీ ఏమీ లేదండి. రఫ్ అండ్ టఫ్గా మేము దీన్ని డైలీ యూజ్ చేస్తూనే ఉన్నానండి. చూస్తున్నారు కదండి, చాలా స్ట్రాంగ్గా ఉందండి. చూస్తున్నారు కదా, ఒకటే కలర్ కనుక మనం చేసుకోవాలి అనుకున్నట్టయితే ఆ కలర్స్ అన్నీ కూడా మనం పక్కన పెట్టేసేసుకుని కూడా చేసుకోవచ్చండి. ఇవి ఏమన్నా చిన్న చిన్న ఐటమ్స్ మనం పర్చేస్ చేయడానికి వీటిని యూస్ చేయొచ్చండి. మార్నింగ్ పాలకి వెళ్ళి ఏమైనా తెచ్చుకునేటప్పుడు ఇవి పాలకు వాడచ్చు. కొంచెం ఏదైనా వెజిటేబుల్స్ తెచ్చుకునేటప్పుడు ఇట్లాంటివి యూస్ చేసుకోవచ్చండి. ఇట్లాంటివి మనం డబ్బులు పెడితే ఎందుకంటే మంచిగా వస్తాయి కదా అని మీరు అనుకోవచ్చండి, కావచ్చు. కానీ మన చేతులతో మనం చేసుకుని వాటిని ఉపయోగించుకునేటప్పుడు ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. అందుకని మీకు ఈ ఐడియా నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆఖరికి మా మదరు డైపర్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా వదిలిపెట్టలేదండి. ఇలా పనికిరాని వాటిని కూడా మన క్రియేటివిటీని యూజ్ చేసి ఎంత అందంగా మార్చుకోవచ్చు అనేది మీకు తెలియచేయాలి అన్న ఉద్దేశంతోనే నేను వీటిని చూపించడం జరుగుతుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా మదర్కి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది నాకైతే రాదండి, నేను కూడా నేర్చుకోవాలి. నాలాగా మీరు కూడా నేర్చుకుంటారు, మీకు ఎంతో యూజ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉన్నది ఏంటి అనేది.